గైస్ ఇవాళైతే నేను హైదరాబాద్లో ద మోస్ట్ హాంటెడ్ ప్లేస్కి అయితే వెళ్ళాను. అండ్ నో, అది ఒస్మానియా హాస్పిటల్ కాదు, అదైతే ఎన్టీఆర్ గార్డెన్స్లో ఉన్న డెవిల్స్ డెన్. సో లెట్స్ గో అండ్ మీట్ సమ్ ఆఫ్ హైదరాబాద్స్ మోస్ట్ బోర్డ్ గోస్ట్స్. ఎందుకంటే ఆ దయ్యాలు కూడా ఒకటే చోట ఉండి వారికి కూడా బోర్ కొడుతుంది కదా. సో ఈ 80 రూపీస్ హారర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూసిద్దామా. ఎంట్రన్స్ లో ఉన్న ఈ దయ్యం హోలీ ఆడి ఇప్పుడే వచ్చినట్టుంది. మొహం అంతా ఎర్రగా కందిపోయింది. ఇంకా లోపలికి వెళ్ళి మిగతా దయ్యాల పరిస్థితి ఏంటో చూసిద్దాం. ఇతను ఎవరో గాని 2 బిర్యానీలు ఫుల్గా మెక్కి 4 పెగ్గలేసి దుప్పటి కప్పుకొని మరీ మంచి స్లీప్ వేసినట్టున్నారు. మండే మార్నింగ్ ఆఫీస్ కి వెళ్ళాలా వద్దా, దానికి లేవాలా వద్దా అనే డైలమాలో ఉన్నారు. పడి పడి లేచే పడి పడి లేచే. మహేష్ బాబు చెప్పినట్టు అమ్మాయిలే కాదు, ఆడ దయ్యాలు కూడా జల్లేసుకోవడం మానేసాయే. ఈ దయ్యాన్ని కనుక మా అమ్మకి అప్పగిస్తే ఆ పీచు జుట్టుకి 1 లీటర్ నూనె రాసి టైట్గా 2 జల్లు వేసేస్తుంది. సరే, నెక్స్ట్ దయ్యం దగ్గరికి వెళ్ళిపోదాం. నాకు తెలిసి ఈ దయ్యం ఇప్పుడే దాని కరెంటు బిల్ చూసుకుంది, అందుకే గిలగిల కొట్టేసుకుంటోంది. ఇక్కడ దయ్యాలన్నీ ఎక్కడ దొంగలు అక్కడే గప్ చుప్ అనే ఆట ఆడుకుంటున్నాయి. వెతికి మరీ పట్టుకోవాల్సి వస్తుంది. ఈ దయ్యమే కిచెన్లోంచి నా హైడ్ అండ్ సీక్ బిస్కెట్ కొట్టేసి ఇక్కడ హైడ్ అండ్ సీక్ ఆడుతుంది. రేయ్ బయటికి రారా, నాకు ఆకలిస్తుంది, నా బిస్కెట్లు నాకు ఇచ్చేసేయి. నేను అలా అడిగేస్తే బొంగు మూత పెట్టుకుని మళ్ళీ దాక్కుని. ఇంకా నెక్స్ట్ ఏ పుట్టల్లోంచి ఏ పాము బయటికి వస్తుందో చూసిద్దాం. ఈయనే మన బిన్ లాడెన్ గారు. దాక్కోవడానికి ఎక్కడా చోటు దొరకకపోతే డస్ట్ బిన్ లో దాక్కుంటారు. అయినా నీ ఫేస్ ఏంటి బ్రో, గంటలు హైదరాబాద్ ట్రాఫిక్ లో స్టక్ అయినట్టు. ఈ దయ్యాన్ని ఎంత పలకరించినా చలనమే లేదు. బ్రతుకున్నప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ అనుకుంటా, బహుశా పెన్షన్ వస్తుంది కాబట్టి పని చేయక్కర్లేదు అనుకుంటుందేమో. ఇప్పుడు చూసిన దయ్యాలన్నింటిలో దీనికి బద్ధకం ఎక్కువ. సరే, ఈ దయ్యంకి బాయ్ చెప్పేసి నెక్స్ట్ దయ్యం దగ్గరికి వెళ్ళిపోదాం. ఆ అస్థి పంజరం డిమానిటైజేషన్ టైం నుంచి అక్కడే వేళ్లాడుతోంది. ఎన్నాళ్ళు అలా వేళ్లాడుతావు, దిగిరా, నీకు కాల్షియం టాబ్లెట్స్ ఇప్పిస్తా అన్నా కూడా పలకలేదు. సరే అని లైట్ తీసుకొని నా ప్రయాణాన్ని ముందు కొనసాగించా. ఎవడైనా చచ్చిపోతే శవం ముంగట డాన్స్ వేస్తారు కదా రాధిక, నేను ఆ డాన్స్ కిందేసి పైకొచ్చి ఈ దయ్యం వాళ్ళ బాస్ ఎట్టి పరిస్థితుల్లో అయినా నీకు ప్రమోషన్ ఇవ్వడం గాని శాలరీ పెంచడం గాని జరగదు అని చెప్పేసరికి కోపంతో రగిలిపోతున్నాడు. వచ్చిన 5 నిమిషాలు కానీ దయ్యం స్పందించలేదు. దీని ఛార్జింగ్ అయిపోయింది అనుకుంటా. అయినా బయటికి వెళ్ళిపోయే ముందు దీన్ని పలకరించకపోతే అస్సలు బాగోదు అని షేక్ హ్యాండ్ ఇచ్చేసా. ఈ వీడియో చూసి మీరు నవ్వారా, ఏడ్చారా, లేదంటే భయపడ్డారా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. లేదంటే కబోర్డ్ లో ఆవేశంగా దాక్కున్న ఈ దయ్యాన్ని మీకు వదిలిస్తా.